హలో అందరికీ. ఇదైతే సండే రోజు వ్లాగ్ అనమాట. చాలా డేస్ అవుతుంది వ్లాగ్ అనేది షూట్ చేయక. ఇంకా లేజీ మార్నింగ్ కూడా అనొచ్చు. ఇంకా లేట్గా లేసాము. మా పాపకైతే ఫుడ్ పెట్టేశాను. ఇంకా మేము కూడా ఫుడ్ అయితే బయట నుంచి తెప్పించేసుకొని తింటున్నాం అనమాట. ఇప్పుడు అరౌండ్ టైం వచ్చేసి 10 o'clock అవుతుందన్నమాట. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత యాజ్ యూజువల్గా మళ్ళీ లంచ్కి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇంకా రైస్ కడిగేసి పెట్టేసుకున్నాను. అండ్ పాపకి ప్యారలల్గా రైస్ కుక్కర్లోనే రైస్తో పాటు పాపకు విడిగా పప్పు అనేది చేసేస్తున్నాను. రైస్ పప్పు రెండు ఒకేసారి ఉడికేస్తాయి అని చెప్పేసి ఒక దాంట్లోనే రెండు పెట్టేసుకుంటున్నాను. ఇంకా మీకు సండే మెనూ అనేది చెప్పలేదు కదా. సండే మెనూ వచ్చేసి టమాటా చారు, చికెన్ కర్రీ అండ్ తందూరి చికెన్ అనమాట. చికెన్ తందూరి చేసేసుకుంటున్నాము. మాకు ఎందుకో సడన్గా చికెన్ తందూరి తినాలనిపించింది. సో అందుకోసమని చికెన్ కోడి తీసుకొని వచ్చామన్నమాట. దీన్ని ఇప్పుడు మ్యారినేట్ చేసేద్దాము. ఫస్ట్ అయితే సాల్ట్, పసుపు, తగినంత కారము, గరం మసాలా, తర్వాత మిరియాల పౌడర్, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. దీంట్లో కొంచెం కర్డ్ వేసేసుకోవాలన్నమాట. నేను 3 స్పూన్స్ కర్డ్ వేసేసుకుంటున్నాను. తర్వాత దీంట్లోకి 2 లెమన్స్ అనేది యాడ్ చేసేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని ఆ కోడి మొత్తానికి అప్లై చేసేసుకోవాలన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది తందూరి చికెన్ అనేది. ఇంకో ఈ పేస్ట్ అంతటిని ఈ కోడి మొత్తానికి అప్లై చేసేసుకుంటున్నాను. సో మనకి మైక్రో ఓవెన్ ప్లేట్ ఉంటుంది కదా, దానికి ఆయిల్ అప్లై చేసేసుకొని ఈ కోడిని దీంట్లో పెట్టేసుకోవాలన్నమాట. నేను దీన్ని అప్లై చేసిన తర్వాత ఒక 10 minutes అనేది పక్కన పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు దీనిపైన కూడా మనం కొంచెం ఆయిల్ అప్లై చేసి దీంట్లో మైక్రో ఓవెన్లో పెట్టేసుకోవాలన్నమాట. ఒక 60 minutes మనం దీన్ని పెట్టేసుకుంటే మనకి వేడి వేడి తందూరి చికెన్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు నేను దీంట్లో పెట్టేశాను అనమాట. ఇంకా మైక్రో ఓవెన్ అయితే ఆన్ చేసేసుకున్నాను. ఇంకా మన చికెన్ కూడా రెడీ అయిపోయింది అనమాట. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఈలోపు తందూరి చికెన్ అనేది రెడీ అయ్యేలోపు నేను గ్రీన్ చట్నీ, అంటే మనకి పుదీనా చట్నీ ఉంటుంది కదా, దాన్ని చేసేసుకుంటాను అనమాట. పుదీనాని బాగా వాష్ చేసి మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. తర్వాత కొత్తిమీరని కూడా బాగా వాష్ చేసేసుకొని తీసేసుకోవాలి. దీంట్లోకి 2 పచ్చిమిర్చిని తీసేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లిని యాడ్ చేసేసుకోవాలన్నమాట కొంచెము. తర్వాత జీలకర్ర కూడా యాడ్ చేసేసుకుందాము. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. దీన్ని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. తర్వాత దీంట్లోకి మనం కర్డ్ యాడ్ చేసేసుకుందాము. ఒక 3 స్పూన్స్ అనమాట. 3 స్పూన్స్ కర్డ్ యాడ్ చేసేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకుందాము. సో ఇలా పేస్ట్ అనేది రావాలి. తర్వాత దీంట్లోకి ఒక లెమన్ అనేది యాడ్ చేసేసుకుందాము. మన పుదీనా చట్నీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. రెస్టారెంట్లో అయితే ఎలా ఉంటుందో పుదీనా చట్నీ సేమ్ అలానే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మన చికెన్ కూడా రెడీ అయిపోయింది. చికెన్ కర్రీ అండ్ పాపకి పప్పు వచ్చేసానని చెప్పాను కదా. సో పాపకు పప్పు రెడీ అయిపోయింది. ఇంకా రైస్ కూడా ఉడికిపోయిందనమాట. ఇంకా ఇంకా తందూరి చికెన్ ఒకటి రెడీ కావాలి. సో ఇంకా 46 minutes అయిపోయిందనమాట. తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి టర్న్ చేసేసుకోవాలనమాట. అంటే అన్ని సైడ్స్ కాలాలి కదా. సో అందుకని దీన్ని ఒక సైడ్ తిప్పేసుకొని మళ్ళీ మనం ఆన్ చేసేసుకోవాలి. ఇంకా మన తందూరి చికెన్ అయితే రెడీ అయిపోయిందనమాట. నిజంగా టేస్ట్ అయితే చాలా 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 బాగుంది. బయట చేసుకునే తందూరి చికెన్ కంటే మనం ఇంట్లో చేసుకుంటే చాలా ఫ్రెష్గా, చాలా హెల్తీగా, చాలా హైజీన్గా, చాలా 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 బాగుంటుంది. ఇంకా ఈరోజు నేను చేసిన కర్రీస్ చూపిస్తున్నాను. ఇంకా ఇక్కడైతే టమాటా చారు చేశాను కదా, టమాటా చారు, చికెన్ కర్రీ, తందూరి చికెన్ చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో పీస్ అయితే. ఇంకా పుదీనా చట్నీ కూడా చాలా బాగుంది. అంటే తందూరి చికెన్లోకి పుదీనా చట్నీ చాలా బాగుంటుంది. తర్వాత ఆనియన్స్, లెమన్ అండ్ వైట్ రైస్. సో ఇవన్నీ చేసిన తర్వాత తిని టేస్ట్ చెప్పాలి కదా. సో ఇంకా మేమైతే తినడం స్టార్ట్ చేసేసాము. ఇంకా ఫస్ట్ మా బాబాయ్ అనమాట రివ్యూ ఇచ్చేది నాకు. కర్రీ ఎలా ఉంది, బాగుంటే బాగుంది అని చెప్తాడు, బాగాలేకపోతే బాగాలేదని చెప్తాడనమాట. చాలా జెన్యూన్గా రివ్యూ అయితే ఇస్తాడు.
ఇంత కష్టపడి ఇన్ని వంటలు చేసిన తర్వాత మనకి బావుంది అనే కాంప్లిమెంట్ ఇచ్చారనుకోండి, మనం చేసిన కష్టమంతా మర్చిపోతాము. నేనైతే అలానే. ఇంకా ఇక్కడ మా మావయ్య గారు గూడా చెప్తున్నారనమాట చాలా బావుంది అని. ఇంకా మా హస్బెండ్ కాంప్లిమెంట్ కూడా. ఇంకా మనం కూడా తినేయాలి కదా! సో, ఇంకా నేను గూడా లేట్ చేయకుండా నేను కూడా తినేస్తున్నా అనమాట. ఇన్ని వంటలు చేయడం ఒక ఎత్తయితే, ఇంకా వంట రూమ్ క్లీన్ చేసుకోవడం మరో ఎత్తు. ఇంకా ఈవినింగ్ అయిందనమాట. ఇంకా టీ పెట్టేసుకుంటున్నాను. ఇంకా కొంచెం కోల్డ్‌గా అనిపిస్తేను హాట్ వాటర్ పెట్టేసుకుంటున్నాను. ఇంకా నేను టీ తాగేస్తున్నాను అనమాట. టీ తాగుతూ ఏం ఆలోచిస్తున్నాను అనుకుంటున్నారా? చాలా గిన్నెలైతే ఉన్నాయి. ఇంకా ఇది డిష్ వాషర్ రాకముందు వీడియో అనమాట. సో, అది తాగుతూ ఇంకా ఆలోచిస్తున్నాను అనమాట. ఇన్ని గిన్నెలు రుద్దాలా అని. ఇంకా గిన్నెలు వాష్ చేస్తూ నాకొక టాపిక్ గురించి మాట్లాడాలనిపించిందనమాట. మా హస్బెండ్ శబరిమల వెళ్లారనమాట. అప్పుడు నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అంటే సింగిల్ పేరెంట్‌గా నేనెలా ఫీల్ అయ్యాను అనే దాని గురించి మాట్లాడదాం అనిపించింది నాకు. ఎర్లీ మార్నింగ్ నుంచి నైట్ వరకు 2 కిడ్స్‌ని మేనేజ్ చేయడం ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. వన్ సైడ్ కుకింగ్, వన్ సైడ్ క్లీనింగ్, ఇంకా చిన్న పాపను పెట్టుకొని అవన్నీ చూసుకోవడం, బాబుకి హోమ్ వర్క్, ఫుడ్, ప్లే టైమ్ ఇంకా ఇవన్నీ చేయడం చాలా కష్టం అనిపించింది. మావయ్య గారు ఉన్నారు. బాబుని స్కూల్‌కి తీసుకెళ్ళడం, తీసుకురావడం ఇంకా నాకు హెల్ప్ చేశారనమాట. ఒక్కదాన్నే ఇవన్నీ చూసుకోవడం వల్ల నైట్ అయ్యేసరికి ఫుల్ టైర్డ్ అయ్యేదాన్ని. కానీ పిల్లల్ని చూస్తే అగైన్ ఎనర్జీ వచ్చేస్తుంది. స్టిల్ ఇన్‌సైడ్ వన్ థాట్ కేమ్. సింగిల్ పేరెంట్స్ ఎప్పుడు డైలీ ఇలానే హ్యాండిల్ చేస్తారు కదా! ఎంత కష్టపడతారో, ఎంత స్ట్రాంగ్‌గా ఉంటారో. బిఫోర్ ఐ నెవర్ రియలైజ్డ్ బట్ నౌ నిజంగా రెస్పెక్ట్ పెరిగింది. హ్యాండిలింగ్ కిడ్స్ అలోన్ ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్. ఇట్ నీడ్స్ పేషెన్స్, స్ట్రెంగ్త్, లవ్ అండ్ సింగిల్ పేరెంట్స్‌ని దీన్ని డైలీ ఫేస్ చేస్తారు. సో, టుడే ఐ జస్ట్ వాంట్ టు సే సింగిల్ పేరెంట్స్ ఆర్ ట్రూలీ గ్రేట్. దే ఆర్ రియల్ సూపర్ హీరోస్. నో బ్రేక్, నో రెస్ట్. స్టిల్ దే నెవర్ గివ్ అప్ just for their children's smile. If you are a single parent watching this, hats off to you. You are doing an amazing job. ఎందుకో నాకు ఈ టాపిక్ గురించి మాట్లాడాలనిపించింది. ఎనీహౌ అంట్లయితే ఇంకా అవ్వలేదు. మా పాప ఇంకా చిరాకు తెప్పిస్తుంది. సో, నేనింకా ఏం చేయాలో తెలియక ఆనియన్స్ బకెట్ ఉంటుంది గదా! ఆనియన్స్ డబ్బా అయితే ఇచ్చేసాను. ఇంకా నా అంట్లయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా ఇవన్నీ రుద్దడం ఒక ఎత్తయితే, ఇవన్నీ సర్దుకోవడం ఇంకొక పెద్ద పననమాట. ఇంకా వాటిని కూడా సర్దేసుకుంటున్నాను. ఇంకా యాజ్ యూజువల్ స్టవ్ కడిగేసుకుంటున్నాను. నైట్ అవ్వగానే నా రొటీన్ అనమాట. స్టవ్‌ని క్లీన్‌గా పెట్టుకోవడం, సింక్‌ని క్లీన్‌గా పెట్టుకోవడం అనమాట. ఇలా నీట్‌గా ఉంచుకోవడం వల్ల మార్నింగ్ లేవగానే వంటగదిని చూస్తే చాలా రిఫ్రెషింగ్‌గా అనిపిస్తుందనమాట. వంట రూమ్‌ని సదురుకుంటే మనకి ఒక 80% వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇంకా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత హాట్ వాటర్ పెట్టుకున్నాను కదా! అదైతే తాగేస్తున్నాను. ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.